పానీపూరి, మసాలా పూరి, దహి పూరి, పెరుగు వడ, లెమన్ జ్యూస్, మజ్జిగ ఇలా అన్నిట్లోనూ మనము కామన్‌గా వాడే ఒకే ఒక ఇంగ్రీడియంట్, టేస్ట్‌నిచ్చే ఇంగ్రీడియంట్ ఏంటంటే చాట్ మసాలా పౌడర్. ఈ చాట్ మసాలా పౌడర్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మనం దీన్ని కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటే అది ఒక 10 మినిట్స్‌లో అయిపోయే ప్రాసెస్ అండి. ఇది చాలా ఈజీ. చూద్దాం రండి. ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రం చేసుకొని ప్యాన్ మీద పెట్టుకొని డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇది డ్రై ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని అందులో డ్రై మ్యాంగో పౌడర్, జింజర్ పౌడర్, మిర్చి పౌడర్, సైంధవ లవణం, నార్మల్ ఉప్పు, ఇంగవ, కొద్దిగా షుగర్ ఇవన్నీ వేసి మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకుంటే చాట్ మసాలా రెడీ. ఎంతో న్యాచురల్ పద్ధతిలో చాట్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసి ఒక స్టోర్ చేసి పెట్టుకుంటే మనము అన్నిటిలోకి వాడుకోవచ్చు. ఇంతేనండి, ఎంత ఈజీగా ఉంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. హోమ్ మేడ్ చాట్ మసాలా తయారీ ఎంత ఈజీ కదండి. ఇంకా నెక్స్ట్ మనము కసూరి మేతి తయారు చేసే విధానం చూడండి. మెంతాకుల్ని కాడలన్నీ తీసేసి శుభ్రంగా ఉల్చుకొని ఉప్పు నీళ్ళల్లో 3 times వాష్ చేసి ఒక జల్లెడ గిన్నెలో వేసి వడగట్టి పెట్టుకోవాలి. వడగట్టి పెట్టుకున్న మెంతాకుల్ని ఒక పొడి బట్ట తీసుకొని ఎండ తగలని చోట పెట్టినామంటే పచ్చగా అలాగే గ్రీన్ కలర్ మారకుండా ఉంటుందండి. ఎండలో పెడితే కలర్ మారిపోతుంది. అందువలన మనము నీడలోనే అంటే ఇంట్లోనే ఒక క్లాత్ పరిచేసి టేబుల్ పైన ఎక్కడైనా దాని మీద పెట్టేస్తే 2 days అలాగే ఉంచితే బాగా ఎండిపోతుందండి. కలర్ మాత్రం చేంజ్ అవ్వదు. మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని బాగా క్రంచీగా అయ్యేంత వరకు దాన్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా క్రంచీగా వస్తుంది. క్రంచీగా చూసారా ఎంత క్రంచీగా వచ్చిందో. దీన్ని చల్లార్చుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే కసూరి మేతి రెడీ. కసూరి మేతి అసలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా అండి ఎంత కలర్ ఉండదు, స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం తయారు చేసి ఇంట్లోనే పెట్టుకుంటే రుచికి రుచి, మనకు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో మెంతాకు. ఈజీ అండి. మెంతాకు ఒక కట్ట తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఎండబెట్టుకునేసి కొంచెం హీట్ చేసేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవడం అంతే. తప్పకుండా అందరూ ట్రై చేస్తారని అనుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.